కోతి బావకు పెళ్ళంట నానే నాని నానే. అమ్మాయి గారు మీరా? ఏంటి ఇలా వచ్చారు? అబే ఊరికే ఏమి తొయ్యక. అవును, మన గెస్ట్ హౌస్ కి అమెరికా బాబు గారు వచ్చారంట కదా, ఆయన లేరా? ఓహో, ఆ బాబుని చూడటానికి వచ్చావా? ఆయన నేను చూడడం ఏంటి, ఊరికే అడిగానంతే. ఆహా, ఇదిగో తలుపులో. ఏంటమ్మా? దాహంగా ఉంది, ఒక గ్లాస్ మంచినీళ్ళు తెచ్చిపెట్టవా? అలాగేనమ్మా, చిటికలో తీసుకురాను. చిటికలో తెచ్చేసా. ఇదిగే. వద్దులే, నా దాహం తీరిపోయింది, వస్తా తలుపులో. చేప చెరువులోకి వచ్చేసింది. ఈ చేపకు నువ్వు గేలం వేయి, ఈ చేపని ఎరగా పెట్టా ముసలోని నేను వల్ల వేసేస్తా. ఇదిగో పెద్దాయన, మన కాంట్రాక్ట్ ప్రకారం ఇంకా కార్ 2 రోజులే మీ దగ్గర ఉండేది. ఇంకా 2 రోజులు ఉంది కదా, చాలు నువ్వెక్కు. బాబు, మరి నాన్నగారి పేరేంటో చెప్పను. ఏ అడ్డమైన ప్రతి నోరు మా నాన్న పేరు పలకూడదు, ఆయన చాలా పవిత్రమైన మనిషి. నాన్నగారంటే ఎంత భక్తో. అమెరికాలో వారు ఏం చేస్తుంటారు? పగటి పూట నిద్రపోతుంటారు, రాత్రి పూట మేల్కొని ఉంటారు. అదేంటి పాపు, అనారోగ్యం ఏమన్నా? యూ ఫుల్ రాస్కల్, అక్కడ పగలు ఇక్కడ రాత్రి, ఇక్కడ రాత్రి అక్కడ పగలు. అమెరికా నుంచి నాన్నగారు అయి ఉంటారు, నన్ను అడిగితే లేనని చెప్పు. హలో, మా రాజాని పిలు. రాజా గారండి, ఆయన లేరండి. ఇంతకీ నువ్వెవరు? నేనంటే కోటేశ్వరరానండి, కోటీశ్వరుండండి. చూడు, మా రాజాతో చెప్పు, ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వల్ల అర్జెంటుగా వజ్రాల పెన్నుల ఫ్యాక్టరీ పెట్టాల్సి వచ్చింది. అది అమెరికాలో పెడతాడో, సింగపూర్ లో పెడతాడో, ఇండియాలో పెడతాడో డిసైడ్ చేసుకోమను. మా ఊళ్ళో పెట్టండి, చాలా బాగుంటుంది. నెస్టీ ఫెలో. యువరాజా వారు పెళ్లి గురించి ఏమంటున్నారు? అదేనా, మా ఊళ్ళోనండి ఒక పిల్ల ఉందండి, వాళ్ళ నాన్నగారు లాగా చాలా అందంగా ఉంటదండి. అందం ఎవడికి కావాలయ్యా? ఆ పిల్ల తండ్రి వాడు ఎలా ఉంటాడు, ఆస్తి ఏమిటి, పాస్తి ఏమిటి, ఇవి కావాలయ్యా. అవును, ఇందాక నుంచి నువ్వే మాట్లాడుతున్నావు. మా ఎంబీ అదే మ్యారేజ్ బ్రోకర్ గడ ఎక్కడ? ఆయన గారు కూడా బయటికి వెళ్ళారండి. అతను రాగానే వెంటనే ఫోన్ చేయమని చెప్పు, అర్జెంట్ గా 2 ఫ్యాక్టరీలు కొనాలి. అట్టాగానండి. నేను చెప్పిన క్యాండిడేట్ గురించి మాత్రం మర్చిపోకండి. ఈసారి నువ్వు గనక ఫోన్ ఎత్తావంటే ఇండియాలోనే ఫోన్ లేకుండా చేసేస్తా. యూస్లెస్ ఫెలో, పెట్టు. నమస్తే. అది సరే, పెళ్లి పిల్ల అంటావేంటి? అవునయ్యా, అల్లుడు. అల్లుడా? ఈ విషయంలో నువ్వేం పట్టించుకోబాక, నేను మీ నాన్నగారు మాట్లాడుకుంటా.